ఇక్కడికి వచ్చేసిన సాహిత్య మిత్రుడు ఏకాదశి పండుగ సందర్భంగా ఇటు కలుషంలో నిర్వహించిన సందర్భంగా మీకు నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఇదివరదాకా మిత్రుడు ఏకాదశి పండుగ గురించి వివరించున్నారు. ఇప్పుడు నేను నా గజల్ టాప్లోకి వెళ్ళగలను. మందులు రాస్తుంటే రోగాలు పోతున్నాయి, మాటలు రాస్తుంటే రాగాలు వస్తున్నాయి. ఇక్కడనేమో గుణాలు సెట్ చేయాలి, ఇక్కడనేమో కణాలు సెట్ చేయాలి, ఇట్లా కొత్త గుణాలు సెట్ చేయాలి. పలికించే ఆత్మ ఉంటే కంచె విప్పుతాను, పలికించని మానవతకు కాంచి విసరతాను. పట్టుకుంటే దొరకదులే రంగుల సీతాకోక, పరిమళాల ప్రతిభ ఉంటే ఎంతసేపు వాడు. గుండె ఎక్కడుందో గాని భలే వన్నే సీతాకోక, పరిసరాలనే తిలకించే ఎదుటి వారినే కదిలించే గుండె ఎక్కడుందో గాని. విశాల గదిలోన మకరందమందకున్న కవి దగ్గర ఏముందోనని తిరుగుతుంది సీతాకోక. నాలుగోళ్ళ చెమట మధ్యన కవి కవిత రాసుకోవడం కూర్చుంటే ఆ సీతాకోక కవి చుట్టూ తిరుగుతుందట. ఇది తిరుగుతుంది, నా కవి ఏం రాస్తున్నాడు అని. అది పూల వనం చుట్టూ తిరిగాన సీతాకోక కవి చుట్టూ తిరుగుతుంది. నాలుగు గోళ్ళ మధ్యన సిమెంట్ గోళ్ళ మధ్యన కవి రాస్తుంటే సీతాకోక పూల వనం చుట్టూ తిరిగాన కవి చుట్టూ తిరుగుతుంది. కవి ఏం రాస్తుందో. ప్రమాదం అంచుయల ప్రమోదం మంచివేల, అగాధం లోయలెలా మేధలో లయలు మేధలో లయలు